ఈరోజు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు రాష్ట్ర కార్యవర్గ నూతన కార్యవర్గాన్ని ప్రకటించుకునే సందర్భంగా పెట్టుకున్న ఈ ఒక విధంగా ఇది రాష్ట్ర మహాసభలాగా భావించుకోవాల్సి వస్తుంది. మరి ఊహించుకున్న విధంగా చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆహ్వానానికి రావటం వాళ్ళ సొంత బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి మరి మీటింగ్కి అధ్యక్షత వహించినటువంటి కాబోయే రాష్ట్ర అధ్యక్షుడిగా నా తరఫున కూడా కొండా దేవయ్య పటేల్ గారిని ప్రపోజ్ చేస్తున్నాను. మరి ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణలో మున్నూరు కాపులు గతంలో కూడా మున్నూరు కాపులు చైతన్యవంతంగా ఉద్యమాలు చేయటం, అనుకున్న పదవులు సాధించుకోవడం కూడా జరిగింది. గతంలో పెద్దలు సాధించుకున్న పదవులు కనీసం ఒక 10-15 మంత్రి పదవులు, 30-40 ఎమ్మెల్యే పదవులు ఉమ్మడి రాష్ట్రం ప్రకారంగా తెలంగాణలో కనీసం 10-15 పదవులను కూడా సాధించుకున్న సందర్భం. కార్పొరేషన్ పదవులు కానీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మున్నూరు కాపులకి మొదటి 2వ స్థానాలలో ప్రాధాన్యత ఇచ్చిన మాట ఇప్పటి వరకు కూడా జరుగుతున్న సందర్భం. మరి గత 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత తెలంగాణ రావడం కోసం అన్ని కులాల కన్నా మున్నూరు కాపులు త్యాగం, ఫలితం, ఖర్చు, కష్టం అన్ని విధాలుగా ఎక్కువ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు పాతుకుపోతే మనం వీళ్ళని వేర్లు పీకడం కష్టము అని చెప్పని అగ్రకులాలు మొత్తం కలిసి వాళ్ళతో పాటు మన బీసీ కులాలలో మన సోదరులలో కూడా కొంతమంది వాళ్ళతో కలిసి మనల్ని మొదలుపెట్టడానికి సిద్ధమయ్యి మరి వాళ్ళు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మన వాళ్ళు కూడా అధికార పదవుల్లో ఉండి కులానికి సహకరించకుండా కులాన్ని పక్కన పెట్టుకుంటూ మన కులం వాళ్ళు వస్తే అవమానంగా భావిస్తూ మన కులం వాళ్ళు ఒక మంత్రిగా ఎమ్మెల్యేగా మనం వాళ్ళ దగ్గరికి పోయి పని చేయించుకోవడానికి మా కులం మా మంత్రి, మా కులం మా ఎమ్మెల్యే అని చెప్పని మనం పోయిన వాళ్ళ దగ్గరికి మనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆపోజిట్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి మన కులాన్ని దూరం చేసుకున్న వాళ్ళటం వల్ల మనం ఈరోజు రాష్ట్ర పార్టీలు మొత్తం జాతీయ పార్టీని రాష్ట్ర పార్టీలను మనం పక్కన పెట్టే పరిస్థితికి కుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కుల సంఖ్యను కూడా తగ్గించేందుకు ధైర్యం చేసే పరిస్థితికి మరి అలా అధికార పార్టీ ప్రతిపక్షాలు కూడా సిద్ధమైనవి. అంటే మన పార్టీలో ఐక్యత ఎంత లోపించిందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ ఐక్యత లోపాన్ని ప్రతి ఒక్కొక్కరు అంటుంటారు, మీ వాళ్ళలో 4 వర్గాలు ఉంటాయా, 4 సంఘాలు ఉంటాయి, 10 మంది వర్గాలు వేరు పెట్టుకుంటారు, ఒక ఊర్లో 50 మంది ఉంటే 3 వర్గాలు ఉంటాయి అని చెప్పానంటారు. దానికి మనం కూడా ఒకటే సమాధానం ఉంటాం. చెట్టుకి కాయలు ఎక్కువ ఉన్న చెట్టుకి రాళ్ళు ఎక్కువ పడతాయి, సంఘాలు జనాలు ఎక్కువ ఉన్న దగ్గర వర్గాలు ఎక్కువ పడతాయి, సమస్యలు ఎక్కువ ఉంటాయి. కానీ మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము ఒక్క తాటి మీదకి వచ్చి నిలబడి ఎదుటి సంగతి చూస్తాము అని చెప్పి నిరూపించుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు సభ కూడా ఇంతమంది వచ్చి ఇంతమంది పెద్దలు దీంట్లో ఒక్కొక్క 1000-2000 మందికి సమాధానం చెప్పగలిగే మున్నూరు కాపు నాయకత్వం ఇక్కడికి వచ్చి మరి కొండా దేవయ్య పటేల్ నాయకత్వాన్ని సమర్థిస్తుంది అంటే మరి మున్నూరు కాపు నాయకత్వం తెలంగాణలో ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చిన్న సమస్యలు కుటుంబంలో కూడా ఒక 10 మంది ఉంటే ఒక 2 తండ్రి పెత్తనాన్ని సహించే వాళ్ళు ఉంటారు, ఒక 2 తల్లి పెత్తనాన్ని సహించే వాళ్ళు ఉంటారు. మరి దీంట్లో కూడా 1-2 సందర్భాలు నడుస్తున్నాయి. స్వార్థపరులు ఉంటారు, స్వార్థపరులు కూడా నామినేషన్ కోసం కూడా సందాలు వసూలు చేసుకొని నామినేషన్ వేసేందుకు సిద్ధపడే వాళ్ళు కూడా రాష్ట్ర అధ్యక్షుడిని పోటీ చేస్తున్నానే సిగ్గుచేటైన నాయకత్వాన్ని మనం భరించాలంటే బాధాకరమైన విషయంగా ఆలోచిస్తున్నాము. నేను అడిగిన సందర్భం కూడా ఉంది. 25,000 రూపాయల నామినేషన్ పత్రానికి డబ్బులు 1,000 రూపాయల సందాలు ఏమని చెప్పి వాట్సాప్ లో ఫేస్బుక్ లో పెట్టుకునే అతను రాష్ట్ర నాయకుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే రేపు పొద్దున ఏదైనా ఒక మారుమూల గ్రామం నుంచి ఆపదలు మున్నూరు కాపతను హైదరాబాద్ వస్తే నేను హాస్పిటల్లో ఉన్నా, సార్ రండి మీరు అధ్యక్షుడు, మేము మీకు ఓటేసిన మా కులవోడు మీరు రండి అంటే నాకు పెట్రోల్ కో డీజిల్ కు పైసలు ఇస్తే నేను ఆడికి వస్తా, లేకపోతే కారు బుక్ చేయి నేను హాస్పిటల్కి వస్తా, నీ వెనకాల నిలబడతా అని నీ పేరు చెప్పి తలా 1,000 రూపాయలు అక్కడ వాళ్ళందరూ సందాలు వసూలు చేసుకొని నీకు ఇచ్చి 10,000 జోలో పెట్టుకొని పోయే నాయకత్వం అవసరం ఉందో లేదో ఆలోచించుకోవాల్సిన అవసరం. మన కులానికి అంత భ్రష్టు పట్టియడం కోసం కులం కాని వాళ్ళు కూడా కులంలోకి వచ్చి భ్రష్టు పట్టించే పరిస్థితుల్ని తీసుకొస్తున్న సందర్భంలో కొండా దేవయ్య పటేల్ కి మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఎప్పుడైతే నీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర కమిటీ అయిపోయింది అనిపిస్తున్నావో నువ్వు రాజీనామా చేసి ముందుకు పోవాల్సిన అవసరం లేదు.
ఎలక్షన్ ప్రకటిస్తున్నాం అనుకో, ప్రకటిస్తాను ముందుకెళ్ళిపో. ఎవరు చెప్పినా, ఎవరు స్వార్థం కోసం, ఎవరు పార్టీల కోసం చెప్పినా మీరు వినొద్దు. మీరు కులం కోసం పని చేస్తున్నారు అని చెప్పని మేము జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, పెద్దలందరినీ కూడా ఆయన ప్రోత్సహించడం జరిగింది. సరే, అయినప్పటికీ రాష్ట్ర నాయకత్వంలో కొంతమంది ప్రలోభ పెట్టి, మరి నువ్వే మా అందరికి కలిసి పనిచేద్దాం, నువ్వే నాయకత్వం అని చెప్పని ప్రలోభ పెట్టి పక్కన పెట్టడం కోసం ప్రయత్నం చేసే సందర్భంలో మళ్ళీ ధైర్యంగా ముందుకు వచ్చి మనందరి నాయకత్వాన్ని ప్రలోభ పడకుండా నాయకత్వాన్ని నిలబెడుతూ తెలంగాణలో మున్నూరు కాపుల సత్తా చూపించడం కోసం భవిష్యత్తులో మనకు అనుకున్న సీట్లు గాని, అనుకున్న నాయకత్వాన్ని పార్టీలలో గాని అధికారికంగా గాని ఇవ్వకపోతే వాళ్ళ పార్టీకి బుద్ధి చెప్పే సమయం కూడా దగ్గరికి వచ్చింది. కాబట్టి రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ లో మన జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, తెలంగాణలో మున్నూరు కాపులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాజకీయం లేదు, మున్నూరు కాపులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పని వచ్చింది మన అధికారంలో మున్నూరు కాపుల వల్ల చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మనల్ని పక్కన పెట్టుకుని వస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ మన ముఖ్యమంత్రి కనీసం రాష్ట్ర కమిటీకి కూడా మరి ఆహ్వానం లేకుండా, రాష్ట్ర కమిటీకి కూడా పిలుపు లేకుండా 10 సంవత్సరాలు జరుపుకున్న సందర్భంలో రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ లో మొన్న మనం బుద్ధి చెప్పిన విధానం ఈ రోజు వరకు కూడా మెసలని పరిస్థితులు ఉన్నాయి. అదే పరిస్థితి కాంగ్రెస్ కూడా కొనసాగాలన్నా, బీజేపీ కొనసాగాలన్నా మున్నూరు కాపులు పట్టించుకోకుండా ఉంటారే తప్ప ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం స్పందించి, గవర్నమెంట్ స్పందించి మరి మన సీట్లని ఎక్కువ ఇవ్వాలి, మనకి పదవులు ఎక్కువ ఇవ్వాలి, మన కుల ప్రాతిపదికన మన కులానికి గ్రామాల వేడిగా లెక్కేసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఉత్తర తెలంగాణలో ఉన్న ఒక్కొక్క నియోజకవర్గంలో 40-50 వేల ఓట్లు ఉన్నాయి అన్నప్పుడు 13 లక్షలే ఉండరు మీరు అని చెప్పడానికి చెప్పిన వాళ్ళకి ఏ విధమైన సిగ్గు లేదో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ, రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయాలు తీసుకున్నా వారికి మేము మా తరఫున, మా జిల్లా తరఫున మేము సపోర్ట్ చేస్తామని చెప్పని కొండా దేవయ్య గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నేను ఈ నిర్ణయం తీసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.